తరుణ్ కుమార్ గారు, శిరీష గారు మంచిర్యాల నుంచి వచ్చారండి. పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయింది. వాళ్ళకి అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే బ్లాకేజ్ ఇన్ ద ట్యూబ్, ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది అన్నారు. హెమరేజిక్ సిస్ట్ ఒకటి ఉందని చెప్పారు. మరి చిన్న కిడ్నీలో రాయి ఒకటి ఉందని చెప్పారు. ఇలా గుండెల్లో రాయి పడిపోయింది. ఒక పక్కన సిస్టు, మరొక పక్కనేమో ట్యూబ్ బ్లాకు, ఇంకొక పక్కనేమో కిడ్నీలో రాయ. ఏమిట్రా భగవంతుడా, మరి మాకు పిల్లలు ఎట్లా పడతారు అని చెప్పి రకరకాల డాక్టర్ల దగ్గర తిరుగుతుంటే వాళ్ళు ఆపరేషన్లు అన్నారు, ఐయుఐలు అన్నారు, రకరకాలుగా చెప్పి చివరికి IVF అన్నారు. ఇది కాదులే, మాకు న్యాచురల్గా పొందే మార్గం ఏంటని ఆలోచించి మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళలో వచ్చిందండి మన దగ్గర? 3 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, ఆపరేషన్ లేకోకుండా, IVF లేకోకుండా. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. చెప్పండి సార్ ఎలా వచ్చిందో తరుణ్ కుమార్ గారు. మరి ఎంతోమంది సిస్టులు ఉన్నవాళ్ళు, గెడ్లు ఉన్నవాళ్ళు, ట్యూబులు బ్లాక్ అయిపోయిన వాళ్ళు, మరి అందరూ కూడా మీరు చెప్పే టిప్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎలా దీని నుంచి బయటపడ్డారు? ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకున్నారు? వయసు 30 సంవత్సరాలు, ఏమి నిండా మొన్న పెళ్ళైనోడివి కాదు, 30 ఏళ్ళు వచ్చింది. మరి బయట 30 ఏళ్ళు అయితే పనికిరావు, డోనార్కి వెళ్తే బెటరు అని చెప్తున్నారు. మరి నువ్వు ఎలా, నీ వీరికనం ఎలా దూసుకుపోయింది, గోడల్లో కూడా ఎలా మొక్కలు తీసుకొచ్చింది చెప్పాలిగా మరి మాకు. సార్ నమస్కారం, ధన్యవాదాలు సార్. చాలా హాస్పిటల్ తిరిగిన, IVF, IUI చాలా అన్నారు. మళ్ళా PCOD నీటి బుడగలో ఆపరేషన్ అన్నారు. మీరు ఎక్కడైనా దేనికైనా మేము లోనకుండా మేము మా ప్రాసెస్ పద్ధతి ప్రకారం మేము వెళ్ళిపోయినాం. 5 సంవత్సరాలు గడుపుతుంది. యూట్యూబ్లో మన వైఎస్ బాబు సార్ చూసిన తర్వాత ఒకసారి విజిట్ చేసాం. విజిట్ చేసి సార్ చెప్పిన పద్ధతి ప్రకారం మేము టాబ్లెట్ వాడాము. వాడిన తర్వాత మాకు 3 months కంప్లీట్ అయిపోయి మన కన్ఫర్మ్ అయిపోయింది సార్. మీకు నా గురించి ఎలా తెలిసిందమ్మా? యూట్యూబ్ సార్. యూట్యూబ్ ద్వారానే చూశారు. యూట్యూబ్లో నమ్మారా మరి? నమ్మే సార్. మరి అందుట్లో పైగా నేనేమో పెద్ద కామెడీ ఆర్టిస్ట్ని, పెద్ద కామెడీలు చేస్తామంట. నమ్మకంగా వచ్చినాం సార్. కామెడీలు చేస్తామంటే మామూలుగా డాక్టర్ అంటేనే నమ్మరు నన్ను. డాక్టర్ కదా ఆయన, యాక్టర్ అయ్యి ఉంటాడు అనుకుంటారు. మనమేమి కామెడీలు చేస్తుంటే డాక్టర్ అనుకోవట్లా. పైగా మిగతా డాక్టర్లు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తున్నాం మనం. దాంతో అస్సలు నమ్మట్లా. మరి మీరు ఎట్లా నమ్మారు? దెయ్యం రానివదే, సందులో డాక్టర్ అన్నాడు, గొంతులో డాక్టర్ అన్నాడు, అంత దూరం వెళ్ళాలా, విజయవాడ, మన సందులో డాక్టర్ లేడా అని నీకు దెయ్యాలు ఆపేస్తూ ఉంటాయి జనరల్గా. మళ్ళీ ఇది ఒకటి, మన దుర్గమాత ఆశీస్సులు ఉన్నాయి. మా దేవత దుర్గమాత. సో ఆ దుర్గమ్మ తీసుకొచ్చింది అంటున్నారు. సో భగవంతుడు మీ వెనకాలండి, నాయన ఈ IVFలు వద్దు, ఆపరేషన్లు వద్దు, నాకు ఈ IUIలు కూడా ఆల్రెడీ పోయినాయి. నీకు IUIలు కూడా ట్రై చేశారు, పాపం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవన్నీ వద్దురా నాయన, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ డాక్టర్ వైఎస్ బాబు, కొండ మీద నేనుంటాను, కొండ కింద ఆయన ఉంటాడు, మొత్తానికి నీ పనే వద్దే అని చెప్పి ఇక్కడికి లాక్కొచ్చింది ఆ దేవత, కులదేవత. ఓకే. మరి ఇక్కడికి వచ్చాక మరి ఇక్కడ ఇలాగే మీరు కూర్చున్నారా? ఎక్కడ కూర్చున్నారు మీరు? ఏ లైన్? ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ అంటే పొద్దున ఎప్పుడో వచ్చి ఉంటాడు. ఫస్ట్ లైన్ అంటే ఒకటే నెంబర్ 1 2 3 4 5. సెకండా? 6లోకి వెళ్ళావా? నెంబర్ ఎంత నీ టోకెన్ అప్పుడు? సెకండా? 2. టోకెన్ నెంబర్ 2. అంటే పొద్దున ఎప్పుడో వచ్చేసాడు. సూర్యుడు ఉదయించక ముందే ఇక్కడ ఉదయించాడు. వచ్చావు, సూర్యుడు ఉదయించక ముందే వచ్చావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్ని గంటలకు వచ్చాను నీ దగ్గరికి? చాలా టైం పట్టింది. 3 అయిందా 4 అయిందా? 3 అయింది. చూడండి, పొద్దున్నే 5-6 గంటలకు వస్తే మధ్యాహ్నం 3 గంటలకే డాక్టర్ గారు దర్శనం అయింది. అప్పుడు వరకు అసలు ఈ హాస్పిటల్లో కూర్చొని మరి నీకు కూర్చున్నప్పుడు చాలా దెయ్యాలు వచ్చి నిన్ను లాక్కెళ్ళడానికి ప్రయత్నించి ఉంటాయి. ఏడే డాక్టర్, ఏడే వచ్చావు కానీ ఏడాడు, ఎక్కడున్నాడు? కనపడ్డా ఏంటి? పది వెళ్ళిపోదాం అంటలా ఉంటుంది కానీ నమ్మకం కూర్చోవాలి. గట్టిగా నమ్మి కూర్చున్నావు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చాడు. గుడికి వెళ్ళినప్పుడు అంతేగా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామంటే గదులుగా కూర్చోబెడతారు. ఒక గదిలోకి నుంచి ఇంకో గదిలోకి వెళ్తాం తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళాం. కానీ గదులు తిరగ్గా చివరికి లాస్ట్ గదిలో వెంకటేశ్వర స్వామి కనపడదేటప్పటికి 10 సెకండ్లో తోసేస్తారు. చివరికి నీ దగ్గర ఇక్కడ నేను ఎంతసేపు కూర్చున్నాను ఆ రోజు?
అట్లా కాదు, ఈ గదిలో 3 గంటల నుంచి ఎంతసేపు చెప్పాను నేను మీకు ఆ రోజు డౌట్స్ కానీ ఆ కౌన్సిలింగ్ కానీ 1 గంటన్నా ఉండుంటాగా. ఉన్నా సార్. 1 గంటన్నా కూర్చొని మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అలాగా పంపించి ఉంటాను నేను అలా. సో మీకు ఆ రోజు కొంత నమ్మకం వస్తుంది, ఏమోలే సిస్ట్ ఉంది. ఎందుకంటే బయట హెమరేజిక్ సిస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసి తీయాల్సిందేనమ్మా, తీయపోతే అది మెలికి తిరిగిపోయి పగిలిపోయి నువ్వు చచ్చిపోతావు అని చెప్తాను. దాంతో ఆవిడకి గుండెల్లో రాయి పడిపోద్ది. అసలే కిడ్నీలో ఒక రాయి ఉంది, మేడం గారు గుండెల్లో కూడా ఇంకో రాయి వేశారు. సో భయం వస్తుంది. ఇప్పుడు నీలాంటోడు భార్యని వద్దులేవే ఆపరేషన్లు ఎందుకు, అనవసరంగా ఒళ్ళు కోయించుకోవాలి, పొట్టలో గొట్టాలు వేసుకోవాలి, ఆ బాధ ఎందుకు, వద్దు ఆగు అని చెప్పి ఇలా ఆయన చెప్పినా భార్య ఏమనుకుంటుంది, ఏదో చచ్చినోడికి ఇంకోటి ఎవతో ఉండుంటుంది, నేను చచ్చిపోతే దాన్ని చేసుకుందాం అనుకుని మా ఇద్దరు చచ్చినోడు నాకు చేయించట్లేదు, ఏమండి మీరు చేయించాల్సిందే నాకు అని చెప్పి మరీ దగ్గరుండి మరి వెళ్ళి పొట్టలు కోయించుకుంటుంది పాపం. అట్లా ఉండదు. కానీ ఇక్కడ కోసామా మీ ఆవిడ పొట్టను కోరటం కానీ గొట్టాలు డిస్కు డిస్కు ఏమైనా వేసామా? ఏం లేదు, ఏం లేదు. పొట్టల్లో గొట్టాలు లేదు, కత్తులు పెట్టుకుని పారలు పెట్టుకుని రంపాలు పెట్టి కోసింది లేదు. మరి ప్రెగ్నెన్సీ వచ్చేసింది 3 నెలల్లో. ఐవీఎఫ్ అని కూడా చెప్పాలి, ఐయువైలు చేశారు ఐవీఎఫ్ అని చెప్పారు బయట. మరి ఇక్కడ ఐవీఎఫ్ అనే పదం కూడా మనం పలకలేదు. ఎట్లా వచ్చిందంటారు? మరి ఏంటి సీక్రెట్? ట్యూబులు బ్లాక్ ఉంటే బయట అంతా ఐవీఎఫ్, వేరే మాట కూడా లేదు. ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఓలప్ప ఐవీఎఫ్. ఒక అక్క ఏమో 4 లక్షలు అంటది, ఒక అక్క ఏమో 3 లక్షలు అంటది. హృదయం మంచిగా గట్టిగా ఉన్న అక్క ఏమో ఆఫర్లు ఇచ్చి సంక్రాంతి ఆఫర్, శ్రీనవమి ఆఫర్, 50,000 డిస్కౌంట్, ఆజా ఆజా అని లోపలికి పిలిచి ఐవీఎఫ్ కాజా తినిపిస్తుంది. మొత్తానికి ఐవీఎఫ్ అనే పదం మాత్రం పలకని వాళ్ళు లేరు ప్రపంచం మొత్తం. ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ లేకుండా మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎలా? హెమరేజిక్ సిస్ట్ ఉంటే లాప్రోస్కోపీ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మందులతో. ఎలా ఎలా అంటే ఫస్ట్ 2 నెలలు దేనికి వాడారు మీరు మందులు? క్రిములు. అది క్రిములు కాన్సెప్ట్. ఎక్కడన్నా ప్రపంచంలో మీకు 5 ఏళ్ళలో ఏ డాక్టర్ గారన్నా క్రిముల గురించి చెప్పారా? ఎక్కడా చెప్పలే. మరి ఏ డాక్టరు చెప్పట్లేదు క్రిములు. అసలు ఈయనకి హెమరేజిక్ సిస్ట్ ఎందుకు వచ్చింది, ట్యూబుల్ బ్లాక్ ఎందుకు వచ్చింది? 2 వేరు జబ్బులు అనుకుంటున్నారా? పీసీఓడి ఎందుకు వచ్చింది, అదొక జబ్బు అనుకుంటున్నారా? కాదు, అన్నీ ఒకే చెట్టు మీద ఉన్న కొమ్మలు అంతే. అదేంటి డాక్టర్ గారు ఈ 3 ఒకటేనా? ఎస్ ఒకటే. నేనేం చెప్పాను ఆ రోజు కూర్చున్నప్పుడు మీకు వివరంగా చెప్పాను. ఇది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగడ్డలు, మరేమీ కాదు. కాబట్టి క్రిములు టెస్ట్ చేయించుకోండి. ఏ క్రిమి ఉందో దానికి భార్యాభర్తలు 2 మందులు వాడండి, క్రిమి చచ్చిద్ది, గెడ్డ అణిగిద్ది, బిడ్డ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు చెదపురుగులు గుట్ట మన బాత్రూంలో వచ్చింది, ఏంట్లే అని పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, చూడకుండా, అది మెల్లగా నీ బెడ్రూమ్లోకి వస్తుంది, మెల్లగా హాల్లోకి వస్తుంది, మెల్లగా నీ కిచెన్లోకి వెళ్తుంది, పాకేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఒక క్రిమి అనేది అది ఓవరీలోకి వెళ్ళింది అనుకోండి, క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు ఇలా కలిగించవచ్చు. లేదా గర్భసంచిలోకి వెళ్ళింది అనుకోండి, ఫైబ్రాయిడ్, పాలిప్పు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ రావచ్చు. లేదు అక్కడి నుంచి ట్యూబుల్లోకి వెళ్ళింది అనుకోండి, వెంట్రుకంతా ట్యూబు లోపలికి వెళ్ళి ఆ క్రిమి పొక్కొచ్చి గెడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ చేస్తుంది. సో హెమరేజిక్ సిస్టు, పీసీఓడి ప్లస్ ట్యూబుల్ బ్లాక్ అన్నీ ఒక పురుగు నుంచే వచ్చి ఉండొచ్చు. లేదా ఏదో ఒక హార్మోన్ ఎక్సెస్ అయిపోయి హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్లు అయి ఉండొచ్చు. అందుకనే మీకు పోట్ల. కాబట్టి అర్థమైందా? ఇక్కడ హెమరేజిక్ సిస్ట్ ఉండి అలాగే ట్యూబుల్ బ్లాక్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. మాకు ఫోన్ చేశారు, సార్ మాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏం చేయమంటారంటే ఇమీడియట్గా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పాము మేము. ఆ బ్లడ్ టెస్ట్ అక్కడే చేయించుకున్నారు, బీటా HCG. ఇది 5 దాటాలన్నాము, 203 వచ్చింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి ట్యూబ్ బ్లాక్ కదా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది? ట్యూబుల్లో వచ్చిందా? చాలామంది ట్యూబుల్ బ్లాక్ అని ఐవీఎఫ్ చేస్తున్నారు. ఎంత చేస్తే ట్యూబుల్లో వస్తుంది, ఎక్టోపిక్. ఆ 3 లక్షలు పోయే మళ్ళీ 30,000 పెట్టి ట్యూబ్ కూడా తీసి డస్ట్బిన్లో పారేస్తున్నారు. ఇక జీవితాంతం ట్యూబ్ ఉండట్లా. కానీ మనం ఏం చేసాం?
వెంట్రుక అంత ఉన్న ట్యూబ్ లోపల క్రిమి వల్ల పొక్కొచ్చి గడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ అవుతుంది. కాబట్టి క్రిమిని తొలగించుకోండి. భార్యతో పాటు భర్త కూడా మందులు వాడండి. ఇద్దరు కలిసి మందులు వాడితే లోపల ఉన్న క్రిమి పోతుంది, ఆటోమేటిక్గా ట్యూబ్ ఓపెన్ అవుతుంది, మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. వచ్చిన ఆ బిడ్డ కూడా ట్యూబ్ ద్వారా ప్రయాణించి గర్భసంచిలోకి వచ్చి చక్కగా సెటిల్ అవుద్ది, లేకపోతే ట్యూబ్లోనే చిక్కడిపోద్ది అని చెప్పాం. అదేవిధంగా వాళ్ళు మందులు భార్యాభర్తలు ఇద్దరు వాడారు. భార్యాభర్తలు వాడుకోకుండా భార్య మాత్రం వాడి భర్త వాడకపోతే ఏమైద్ది? ప్రపంచంలో భార్యకి ఏదైనా సమస్య ఉంటే, సిస్ట్ ఉంటే, ట్యూబులు బ్లాక్ ఉంటే, పీసీఓడి ఉంటే 3 భార్యకు ఉన్నా కూడా భర్తకు కూడా నేను ప్రతి బిల్ల వాడిచ్చాను. ఎందుకు వాడిచ్చాను? తిట్టుకోలేదా నన్ను ఆ రోజు? తిట్టుకొని ఉంటావు మనసులో, చెప్పట్లేదు బాగోదు డాక్టర్ గారికి అని. ఆవిడికి జబ్బులు ఉంటే నాకు వాడిస్తున్నాడేంటి మెంటల్గోడు, తిక్కలోడా మెంటలోడా పాపం అనుకుని ఉంటాడు. సర్లే ఏదో ఒకటిలే గొడవ, మళ్ళీ మా ఆవిడతో ఎందుకు వచ్చిన గొడవ, ఆయన వాడమన్నాడు కాబట్టి వాడెత్తి అయిపోయా అనుకుని. కాబట్టి కొంతమంది అసలు చాలా మూర్ఖులు. ఇది మంచి ఆయనండి పాపం. భార్యకి బాధ ఉన్నా మనం సహకారం అవసరము, మొత్తానికి భార్యకి బిడ్డ పుడతారని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా మందులు వాడాడు. కాబట్టే ఆవిడ ఆ ప్రమాదంలోంచి బయటకు వచ్చింది. ఎందుకనంటే ఆ ట్యూబుల బ్లాక్కి, సిస్టులకి, గడ్డలకి, వీటన్నిటికీ కారణమైన క్రిమి భార్య ఒంట్లో భద్రంగా ఉంది. భర్త భార్యతో కలిసినప్పుడు అవన్నీ అంటించుకుంటాడు, పుచ్చుకుంటాడయ్యా వాయినం. మళ్ళా భర్తతో భార్య కలిసినప్పుడు అవన్నీ ఆవిడకి అంటించేస్తాడు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం. ఈయనకు ట్యూబ్ లేదు, గర్భసంచి లేదు, ఏమీ లేదు. ఈయన ఏమీ చేయదు ఆ పురుగు. మళ్ళీ ఆవిడనే చేస్తుంది. ఒక ట్యూబ్ మూసింది, రెండో ట్యూబ్ కూడా మూసేస్తుంది, లేదా ఓవరీన్ సిస్టులు కలిగిస్తుంది, లేదా గర్భసంచిని డ్యామేజ్ చేసేస్తుంది. ఫైబ్రాయిడో, పాలిప్లనో, ఎడినోమయోసిస్లనో, ఎండోమెట్రియోసిస్లనో. ఆ పురుగు తిన్నంగా కూర్చోదు, లోపలికి వెళ్ళి ఏదో ఒక నాశనం చేస్తూ ఉంటుంది. అందుకని నేనేం చెప్పాను, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకేసారి ఆ క్రిమిలో బురదని కడిగేసుకోండి, లేకపోతే ప్రమాదం అని చెప్పాను. ఇప్పుడు చూడండి, భార్యకి కానీ ట్యూబులు బ్లాక్ ఉండి, ఒవేరియన్ సిస్టులు ఉండి, ఫైబ్రాయిడ్లు ఉండి, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, పాలిప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు భర్త కూడా మందులు వాడాలన్నప్పుడు భర్త వాడలేదనుకోండి, ఓన్లీ భార్యకే వాడిచ్చామనుకోండి, భార్యలో క్రిమి అంతా పోతుంది. కానీ అప్పటికే అంటించుకున్న భర్త దగ్గర క్రిమి ఉంటుంది. ఆయన మళ్ళీ తిరిగి కలిసినప్పుడు అంటిస్తాడు, అది ఓకే, అది కూడా పర్లా. ఈ లోపల ఖాళీగా ఉన్నాం కదా అని పక్కింటి ఆవిడ్ని గోకి, ఎదురింటి ఆవిడ్ని గోకి అన్నాడు అనుకో, వాళ్ళకి ఒక ఫ్రెంచ్కి ఇచ్చాడు అనుకో, పక్కింటి ఆవిడ ట్యూబ్, ఎదురింటి ఆవిడ ట్యూబ్ కూడా మూసుకుపోతుంది. అది కదా ప్రాబ్లం. నువ్వు మంచోడు, ఎవరికి మూసుకుపోవాలి, నువ్వు గుడ్ బాయ్, ఎవరికి ముగిలేక ఆయన వాళ్ళ ఆవిడ కూడా తొలగించాడు చక్కగా మందులు వాడి. సో ఇలా ఉంటుంది అన్నమాట ఈ క్రిముల గొడవ. అందుకే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ క్రిములకు సంబంధించి మందులు వాడుకోవాలంటే చక్కగా వాడాడు, తనతో పాటు తను కూడా వాడుకున్నాడు, ఇద్దరు కలిపి వాడుకోబట్టి క్రిమి పోయింది, చక్కగా ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, బిడ్డ వచ్చేసింది. చూడండి, స్కానింగ్లో కూడా మరి బయటికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమంటే గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదు అని చెప్పి అక్కడ దగ్గరలో వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకుంటే వాళ్ళు చక్కగా స్కానింగ్ ఇచ్చారు. ఎక్టోపిక్ కాదు నాయన, స్మాల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ అని ఇచ్చారు. దాంతోపాటు పక్కనే ఉంది చూడండి, ఎమరేజిక్ సిస్ట్ సీన్. సిస్ట్ అక్కడే ఉంది, గెడ్డ అక్కడే ఉంది, బిడ్డను రప్పించేసి. గెడ్డలు గోలీకాయలు లాంటి అమ్మాయి, వన్స్ గోలీకాయలు లాంటి గెడ్డల గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఆ బిడ్డను రానివ్వకోకుండా ఆపేస్తూ ఉంటే మరి ఉపయోగం ఉండదు. మనం బిడ్డను రప్పించేస్తే బిడ్డ బాహుబలి, 3 కేజీల బాహుబలి. వాడు వచ్చాడంటే లోపలికి ఆ గోలీకాయలంటే గెడ్డని ముడ్డెత్తి ఇలా అంటాడు, చితికిపోద్ది. ముందు బిడ్డను రాణిస్తే గెడ్డ సంగతి అది బిడ్డే చూసుకుంటాం. అది తల్లిని కాపాడుకునే పని బిడ్డే వస్తుంది. అందుకోసమే నేనేం చెప్తాను, బిడ్డని మీద కాన్సన్ట్రేట్ చేయండి, గెడ్డల మీద కాదు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది డాక్టర్లు గెడ్డ చూశారంటే గెడ్డ దగ్గర ఆగిపోతారు, స్ట్రక్. ప్రెగ్నెన్సీ తర్వాత మా ముందు గడ్డ తీసేయాలరా, లాప్రోస్కోపీ చేయాలరా, ఎప్పుడు వస్తారు, ఆఫర్ ఉందిరా, త్వరగా వచ్చేయండి రా. ఇది గొడవ. ఆ గెడ్డ తీసేవరకు ఆవిడ నిద్రపోదు, వీళ్ళు నిద్రపోనేవారు. అందుకనే మరి ఇలాంటి ప్రమాదాల్లో నుంచి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కాపాడి ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంది న్యాచురల్గా. నేను ఎప్పుడన్నా కొట్టుకోమన్నానా, నువ్వు మీ ఆవిడ ఒక కత్తి ఇచ్చానా మీకు? అసలు వీరికణాలు బాగోలేదనే మాట అన్నానా? బాగోపోతే బాగుండేటట్టు చేస్తాయి మందులు. ట్యూబులు మంచివి కాదు, మీ ఆవిడ పనికి రాదు అని నేను అన్నానా? అది పనికి రాకుండా చేస్తున్నది క్రిములు.
ఆ క్రిములను తొలగించుకోండి, మళ్ళీ ఆవిడ ట్యూబ్ ఆవిడకి పనికొస్తుంది. ఆవిడది పాపం ఏమీ లేదు, ఆవిడ ఏ అన్యాయం చేయలేదు, ఏ ఘోరం జరగలేదు. అన్నీ ఉన్న మధ్యలో అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు ప్రవేశించాడు. వాడు మీ వీర్యకణాలని డ్యామేజ్ చేస్తున్నాడు, మీ ట్యూబుల్ని నాశనం చేస్తున్నాడు, మూసేశాడు, నీ గర్భసంచినో అండాశయాన్నో డ్యామేజ్ చేస్తున్నాడు, గెడ్డలు పుట్టిస్తున్నాడు. ఆ క్రిమిగాడిని తొలగించు, అవన్నీ ఆటంకాలన్నీ పోతాయి, నీ బిడ్డని నీ శరీరం ఇవ్వగలుగుద్ది అని చెప్పాను. అదే చక్కగా ఫాలో అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరు లంబు జంబుల్లాగా ఉండమన్నాను. కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, కొత్త కొత్త బూతుల్ని కనిపెట్టొద్దు, లంబు జంబుల్లాగా ఉండండి అన్న. ఉన్నావుగా? ఉండకపోతే పని ఎట్ట జరిగిద్దే? ఉన్నావు. ఇవన్నీ విన్నాడు, నేను చెప్పినట్టు ఉన్నారు కాబట్టి ఈ ఫలితాన్ని పొందారు. సో ప్రెగ్నెన్సీ పొందాలంటే భర్తకి భార్య, భార్యకి భర్త ప్రేమను పంచాలి. ఆ ప్రేమ ఫలమైన బిడ్డని భగవంతుడు వెంటనే చేతిలో పెడతాడు. అది నేను చెప్పేది. అలా భగవంతుడు ఒక దారి చూపించాడు. వాళ్ళు పడుతున్న బాధలకి 5 ఏళ్ల నుంచి పాపం ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎంత ఆవేదనను అనుభవించారో. మరి ఏమీ చేయని వాళ్ళ చేతుల్లో లేని తప్పుకు కూడా నిందలను మోశారు. మరి ఆ దేవత మరి నమ్మి ముందుకెళ్ళినందుకు దారి చూపించింది. ఆ దారి కూడా దేవుడు చూపించిన దారిగా డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా మందులు చెప్పినట్టు వాడుకున్నారు. ప్రపంచం చెప్పిన మాటలకి వేరేగా ఉన్నా వేరే రూటు, వాళ్ళందరూ గోదావరిలో ముంచుతున్నారు. ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ల గోదావరి, డాక్టర్ వైఎస్ బాబు గారిది రహదారి. అందుకని ఇది డిఫరెంట్గా ఉంటుంది. అయినా సరే ఆయన దారిలోనే నడుద్దాం, ఇక్కడ ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు, ప్రశాంతంగా ఉంది అని చెప్పి మన మార్గాన్ని అనుసరించారు. చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. వచ్చిన రోజు ఒక టీకా వేయించుకున్నారు. మళ్ళా టెస్ట్లో ఎక్కడా కూడా మళ్ళీ ఇంజక్షన్ లేవు. వచ్చిన రోజు ఒక్కసారి స్కాన్ చేయించుకున్నారు. మళ్ళా స్కానింగ్లు అనే మాటే లేదు. వచ్చిన మందుల్ని రాగలిగితే వచ్చి తీసుకెళ్తారు, రాలేకపోతే కొరియర్ పెట్టించుకుని టెలికాలర్ల ద్వారా చెప్పించుకుని వాడుకుంటూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చాక మన టెలికాలర్కి చెప్తే నేను ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ప్రిస్క్రిప్షన్ పెట్టాను. అక్కడే ఈ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్ట్లు పట్టుకుని భర్తను రమ్మన్నాం. భార్య రాలేకపోయినా పర్లేదు, అక్కడ మీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ చూపించి ఈ టెస్టులన్నీ చేయించుకుని వచ్చి మా దగ్గర మందులు తీసుకెళ్ళమన్నాను. అందుకే వచ్చారు. ఎందుకు మందులు తీసుకెళ్ళాలంటే మన దగ్గర ఏ క్రిములు అక్కడున్న డాక్టర్లు చూడలేదు, మళ్ళీ వాటికి మందులు ఇవ్వరు. అదే క్రిముల పద్మవ్యూహంలో ఇప్పుడు బిడ్డ ఉంది. బిడ్డను కూడా మనం క్రిముల నుంచి బయటకు కాపాడాలంటే ఫస్ట్ 3 months క్రిములు బిడ్డని 80% పొడిసేసి అబార్షన్ చేస్తాయి. అందుకే మీరు చూసుకోండి, ఫస్ట్ 3 monthsలోనే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th, 5th monthలో అవకరాలు వస్తాయి. సో ఈ అవకరాలు వచ్చిన వాళ్ళు కానీ, అబార్షన్లు అయిన వాళ్ళు కానీ మన దగ్గరికి వస్తే ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడగలం. అందుకే నేను ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళమన్నా. భార్య వేవుళ్ళతో ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో జర్నీలు చేయలేరు. అందుకే భర్తను వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాను. ప్రపంచంలో ప్రెగ్నెంట్ రాకోకుండా కూడా మందులు ఇవ్వాలంటే అది నీ సొంత అన్న అయితే తప్ప ఏ డాక్టర్ ఇవ్వడం. ఒక అన్నలాగా కూర్చొని అక్కడ అమ్మాయి బాధపడుతుంది, రాలేదు, ఇబ్బంది పడుతుంది, తనని ఇబ్బంది పెట్టకూడదు, ఈ ఎండల్లో జర్నీలు చేయించకూడదు, వేవుళ్ళతో అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచన చేసి మరి ఈయనకి పోయే ప్రెగ్నెన్సీ ఏమీ లేదు కాబట్టి, అది 3 నెలల గర్భిణీ కాబట్టి అది పోదు కాబట్టి ఒక బస్సు వల్ల, ట్రైన్ వల్ల, విమానం వల్ల, నీది 3 నాదైతే 6 మనవి పోవు ప్రెగ్నెన్సీలు, బస్సులు ఎక్కినా ట్రైన్లు ఎక్కినా. అందుకనే బావగారు మీరు వచ్చి మందులు తీసుకెళ్ళండి అని ఈయన రమ్మన్నాం. అందుకే ఈయన వచ్చాడు. సో మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ మందులు అనేవి కొరియర్ పెట్టడానికి కుదరదు, ఇంజక్షన్లు ఉంటాయి, అవి కొరియర్ పెడితే పగిలిపోతాయి. అందుకోసమే వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమంటాం. అది వచ్చి భద్రంగా తీసుకెళ్ళి మేము చెప్పిన విధానంలో అక్కడ ఫ్యామిలీ డాక్టర్ సపోర్ట్తో వాడించుకుంటూ ఉండమంటాం. అలా 5 నెలలు చాలు. 5 నెలల తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు. బిడ్డ పెరిగిపోద్ది, బాగుంటుంది. ఆ తర్వాత సైజు పెరగడమే తప్ప అవయవాలు అన్నీ తయారైపోతాయి. ఆ తర్వాత అక్కడే వాడుకుని అక్కడే డెలివరీ అవ్వండి. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి పంపండం, సెల్ఫీ నవ్వుతూ. అది మనం చెప్పేది. అప్పుడు కూడా నువ్వు వచ్చావనుకో, ఇప్పుడు ప్రెగ్నెంట్గా వచ్చావు, నీకు ఒక బుక్ ఇస్తాం, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము, ఈ బుక్ ఇస్తాం. ఈ బుక్ను చదివించండి. అప్పుడు కూడా బిడ్డ పుట్టాక కూడా వచ్చావనుకో, పిల్లల ఆహారము ఆరోగ్యం అనే ఇంకొక బుక్ని ఫ్రీగా ఇస్తాం. అది